ఆసియా పర్యటనకు ట్రంప్ సిద్ధమయ్యారు. దక్షిణ కొరియా పర్యటనతో పరిణామాలన్నీ కూడా మారిపోబోతున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య చర్చలకు ఆస్కారం కనిపిస్తోంది ఇక్కడ. ఉత్తర కొరియా కిమ్‌తో ట్రంప్ భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. రష్యా, భారత్, చైనాతో అగ్రరాజ్యం వ్యూహాలు రచిస్తోంది. భారత్‌ను కోల్పోయామంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ మంచి స్నేహితుడు అని కూడా ట్రంప్ చెప్తున్నారు. అమెరికా అధికారుల ద్వంద్వ వైఖరిపై చర్చ, జియోపాలిటిక్స్ కొత్త శక్తులుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ప్రపంచ దేశాలను టారిఫ్ల పేరుతో భయపెట్టిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన మాట మార్చేశారు. మొన్నటి వరకు అమెరికా ఫస్ట్ అంటూ దూకుడుగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు అదే భారత్, చైనాలతో స్నేహహస్తం చాచాలని చూస్తున్నారు. ఇది కేవలం పర్యటన కాదని, కొత్తగా ఏర్పడుతున్న ప్రపంచ కూటముల ముందు అగ్రరాజ్యం తల వంచినట్లే అని నిపుణులు అంటున్నారు. అదీకాక డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ నెలలో కీలకమైన ఆసియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దక్షిణ కొరియా పర్యటన ఈసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యే అవకాశం ఉందని ట్రంప్ కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఆర్థిక పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరగొచ్చని కూడా భావిస్తున్నారు. ఇది అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగు కావచ్చని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ పర్యటన కేవలం చైనాతో ముగిసే అవకాశం ఇక్కడ కనిపించడం లేదు. ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో కూడా భేటీ అయ్యే ఛాన్స్ ఉందని కూడా సమాచారం. గతంలో జరిగిన చర్చలు కొంతమేర నిలిచిపోయిన నేపథ్యంలో ఈ భేటీ గ్లోబల్ పీస్ కు సంబంధించి మరో కీలక పరిణామం కూడా కావచ్చు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మొదట భారత్ను చైనాకు కోల్పోయామని ట్రంప్ అన్నారు. కానీ కొన్ని గంటల తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీని తన మంచి స్నేహితుడు అని పేర్కొన్నారు. ట్రంప్ మాటలను ప్రధాని మోదీ హృదయపూర్వకంగా స్వాగతించారు. అమెరికాతో భాగస్వామ్యానికి ప్రధాని మోదీ ఎంతో ప్రాముఖ్యత ఇస్తారని కూడా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే నిపుణులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీని స్నేహితుడు అని పిలుస్తూ వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్ మాట్లాడుతుంటే, మరోవైపు ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు మాత్రం భారత్పై నిరంతరం ఆరోపణలు చేస్తున్నారు. ఇది ట్రంప్ ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో భారత్, చైనా, రష్యాల వంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడుతూ తమ ప్రభావాన్ని పెంచుకుంటూ ఉన్నాయి. దీంతో అమెరికాకున్న అగ్రరాజ్య స్థానం ప్రశ్నార్థంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భయపడిన ట్రంప్ తన పాత వైఖరిని పక్కన పెట్టి ఈ దేశాలతో కాళ్ల బేరానికి వస్తున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తాను పెత్తనం చెలాయించాలనుకున్న దేశాలతో ఇప్పుడు వాణిజ్య సంబంధాలు, స్నేహ సంబంధాలు కోరుకోవడం చూస్తుంటే ఈ భావన మరింత బలపడుతోంది. ఏదేమైనా ట్రంప్ రాబోయే పర్యటన ఆసియా జియోపాలిటిక్స్ లో కొత్త సమీకరణాలకు దారితీస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు భారత్, చైనా, రష్యాల వైఖరి ఈ కొత్త ప్రపంచ క్రమాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా మనం చూడాల్సిన అంశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా భేటీ కానున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పలు మీడియా కథనాలు కూడా వెల్లడిస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రుల సమావేశం అక్టోబర్లో జరగనుంది. ట్రంప్తో పాటు ఆయన పరిపాలనా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో జిన్పింగ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో ట్రంప్, జిన్పింగ్ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇటీవల ట్రంప్, జిన్పింగ్లు ఫోన్లో మాట్లాడుకున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఆయన సతీమణి మెలానియాలను చైనాలో పర్యటించాలని జిన్పింగ్ కోరారు. దీనికి ట్రంప్ కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ప్రస్తుతం రాలేదని చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియా పర్యటనపై ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని వైట్ హౌస్ చెప్తోంది. ఈ సమ్మిట్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా ట్రంప్తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కిమ్ హాజరవుతారా లేదా అనే దానిపై స్పష్టత అయితే లేదు. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇటీవల ట్రంప్ను కలిసి సమ్మిట్కు ఆహ్వానించారు.